మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. దేవ వాక్యం ద్వారా మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. టైం అయిపోయింది కాబట్టి నేను ఫాస్ట్గా డైరెక్ట్ వాక్యంలోకి వెళ్ళిపోతాను. మనం ఈ స్టోరీ చూద్దాం. ఫస్ట్ ఈ స్టోరీ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్టోరీ 20 యేసుప్రభు అంటుండే ఏంటంటే శిష్యులతో చెప్తాడు, కడపటి వారు మొదటి వారు అవుదురు, మొదటి వారు కడపటి వారు అవుదురు. ఇది జరగదు, మామూలుగా లోకంలో జరగదు. లోకంలో ఎప్పుడైనా మొదటి వారు లాగానే ఉంటారు, కడపటి వారు లాగానే ఉంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే కడపటి వారు మొదటి వారు అవుతారంట, మొదటి వారు అది స్టోరీ. ఈ స్టోరీ ఫస్ట్ నేను చూసుకుందాం. ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఫస్ట్ వర్స్ నేను చూసుకుంటే ఏమవుతుందంటే ఏలగనగా పరలోక రాజ్యం, ఇది భూలోకం కాదు. అక్కడ ఈ స్టోరీ ఎక్కడదంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యంకి భూలోకంకి డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే పరలోక రాజ్యంలో కడపటి వారు మొదటి వారు అవుతారంట, మన దగ్గర మొదటి వారు. హల్లెలూయా. అందరూ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా, లాస్ట్ ర్యాంక్ వచ్చిన వానికి ఇంపార్టెన్స్ ఇస్తారా? పరలోకంలో ఎవరికి ఇస్తారంట తెలుసా? అదే బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఎంతమంది లాస్ట్ ర్యాంక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ? హల్లెలూయా. పరలోకంలో నాకు ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. ఏలాగనగా పరలోక రాజ్యం అందు ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది. అతడు తన ద్రాక్ష తోటలోని పనివారిని కూలికి పెట్టుకొని ప్రొద్దున వెళ్ళిండంట. ఎర్లీ మార్నింగ్ వెళ్ళిండంట. పొద్దున్నే వెళ్ళినంట. ఎన్ని గంటలకంటే పొద్దున 6 గంటలకు. అది 6 గంటలకు వెళ్ళినంట. 6 గంటలకు వెళ్ళినాక తర్వాత ఏమైందంటే దినమున 1 దేనారము చెప్పున పనివారితో ఒడబడి తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపాను. అట్లయితే వెళ్ళిండంట. వెళ్ళి, మీకు మార్కెట్ ప్లేసెస్ తెలుసా? అంటే ఏమంటారు దాన్ని, ఆ ప్లేస్ అడ్డా అంటారుగా. అడ్డా దగ్గర ఎవరు ఉంటారు? పని వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం వెళ్ళి రోజు కూలి, అంటే రోజుకి ఇప్పుడు 1000 రూపాయలు ఏమో ఉందనుకుంటా, ఆ రోజు కూలి వాళ్ళకి ఇచ్చేసి మనం తెచ్చుకోవాలి పని వాళ్ళని. ఇక్కడ మేడిపల్లి దగ్గర అడ్డా ఉంటుంది ఒకటి, అక్కడ వెళ్ళి పని వాళ్ళని తీసుకోవచ్చు కావాలంటే. అట్లయితే యేసుప్రభు కూడా చెప్తుండు, ఒక పనివాడంట వెళ్ళి ఆ మార్కెట్ ప్లేస్ అంటే ఆ అడ్డా అన్నట్టు ఆడికి వెళ్ళి ఏం చేసిందంటే కొందరు పనులను తీసుకొచ్చినట్ట. ఎన్ని గంటలకి? పొద్దున 6 గంటలకి. పొద్దున 6 గంటలకు వెళ్ళి కొందరిని తీసుకొచ్చి ఇగో నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, ఆ ద్రాక్ష తోటలో పని చేయండి, మీకు 1 దేనారం ఇస్తా అన్నాడంట. ఎంత ఇస్తా అన్నాడు? 1 దేనారం. దేనారం అంటే దాని అర్థం ఏంటంటే అప్పట్లో ఒక రోజు కూలి. అది దేనారం. మనకి ఇప్పుడు 1000 రూపాయలు ఉండొచ్చు, అక్కడ దేనారం అంటే ఒక రోజు కూలి. అంటే దేవుడు అక్కడ చెప్తుండేదంటే ఆ యజమాని తప్పేం లేదు, యజమాని కరెక్టే ఇస్తున్నాడు, వాళ్ళకి న్యాయం తగ్గట్టు 1 దేనారం. అంటే అప్పుడు ఆ కాలంలో ఉన్న రేటు ప్రకారం 1 దేనారం నేను ఇస్తాను మీకు, మీరు వచ్చి పని చేయండి అన్నాడు. చేసినప్పుడు వాళ్ళు పని చేస్తున్నారంట. పని చేస్తున్నప్పుడు మళ్ళీ 3 గంటలు అయినాక 9 గంటలకు ఒకసారి 3వ వచనంలో తర్వాత దాదాపు 9 గంటలప్పుడు వెళ్ళి సంత వీధిలో ఊరక నిలిచి ఉన్న మరికొందరిని చూసి మళ్ళీ వెళ్ళిండంట అడ్డకి. ఎన్ని గంటలకి? 9 గంటలకి. ఫస్ట్ 6 గంటలకు పొద్దున వెళ్ళినట్ట, వెళ్ళి కొందరు తీసుకొచ్చినట్ట. మళ్ళీ 9 గంటలకు పోయిందంట. పోయేవారికి ఇంకొందరు ఉన్నారంట. ఆడ ఉండేవారికి వాళ్ళని చూసినంట, అరే నడవనరా మీరు కూడా రండి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కూడా తీసుకొచ్చినట్ట. 6 గంటలకు కొందరు తీసుకొచ్చిండు, 9 గంటలకు కొందరిని తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఏమని చెప్పినట్టే, వీళ్ళకి దేనారం అని ఏం చెప్పలేదు, ఏమి న్యాయమో అది మీకు ఇత్తును అని వారితో చెప్పాను. ఎందుకంటే 3 గంటలు ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది కాబట్టి నేను 1 దినం కూలి మీకు రాదు, కానీ ఏది న్యాయమో అది మీకు ఇస్తా, నేను ఏది మంచిదో అది మీకు ఇస్తా అన్నాడు. తర్వాత ఏం చేసిండంట, దాదాపు 12 గంటలప్పుడు మళ్ళీ 3 గంటల తర్వాత 6 గంటలకు వేయండు, కొందరిని తీసుకొచ్చిండు, 9 గంటలకు వేయండు, కొందరిని తీసుకొచ్చిండు, మళ్ళీ 12 గంటలకు వేయండు, కొందరిని తీసుకొచ్చిండు. వాళ్ళకు కూడా చెప్తుండే, ఏమని చెప్తుండే, 1 దేనారం ఇస్తా అని చెప్తలేడు వాళ్ళకి, కానీ ఏం చెప్తుండంటే మీరు పని చేయండి, ఏది న్యాయమో అది మీకు ఇస్తా అన్నాడంట. తర్వాత ఏం చేసిండు, 12 గంటల తర్వాత మళ్ళీ రాసి ఉంటుంది, మళ్ళీ 3 గంటలకు వేయండంట. 12 గంటల తర్వాత 3 గంటలకి 5 తర్వాత దాదాపు 5 గంటలకు వెళ్ళి మరికొందరితో నిలిచి ఉండట. ఇది 3 గంటలకు కూడా ఉంటుంది, అది వరుస మిస్ అయినట్టున్నా. అంటే 6 గంటలకి, 9 గంటలకి, 12 గంటలకి, 3 గంటలకి, తర్వాత ఎన్ని గంటలకు వేయండు? 5 గంటలకు వేయండు. హల్లెలూయా. అంటే వెళ్ళిన ప్రతిసారి ఏం చేసినట్టే కొందరు మనుషులు తీసుకొచ్చిండు. కొందరిని మనుషులు తీసుకొచ్చి ఫస్ట్ వాళ్ళకి ఎంత ఇస్తా అన్నాడు? 1 దేనారం ఇస్తా అన్నాడు. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎంత ఇవ్వాలి చూసుకోవాలి. అంటే అర్ధ దేనారము, పావుల దేనారము, ఎంతనో అంత ఇవ్వాలి. అలా అయితే ఏం చేసిండంట తెలుసా, ఆ యజమాని అయిపోయిందంట. మొత్తం అయిపోయినాక దే సే టు హిమ్ బికాస్ నో మ్యాన్ వాడు వాళ్ళ 5 గంటలలో అడిగినట్ట, ఎవరన్నా 5 గంటల వరకు వెయిట్ చేస్తారా అడ్డాల? పొద్దున 6 గంటలకు వెళ్ళిన వాళ్ళు కొందరు 5 గంటల వరకు వెయిట్ చేసినట్ట పాపం. ఇంకో గంట అయితే ఇంటికి వెళ్ళిపోవాలి, తీసుకోరు 6 గంటల తర్వాత మళ్ళీ సాయంత్రం. కానీ 5 గంటల వరకు వాళ్ళ నిరీక్షణ ఎంత గొప్పది. యేసుప్రభు అట్లాంటి వాళ్ళనే పట్టుకొని వచ్చుకుంటాడు. హల్లెలూయా. మనం కూడా ఏదైనా అడిగినప్పుడు వెయిట్ చేయాలి, ఇస్తాడు అని. 5 గంటలకు వెళ్ళిండా లేదా, తీసుకొచ్చిండా లేదా? వేరేటోళ్ళు అయితే రేపు చూసుకుందాంలే,
అనుకుంటారు. కానీ వీళ్ళు 5 గంటల వరకు వెయిట్ చేసిరంట. వాళ్ళని కూడా గుంజుకొచ్చినట్ట. ఈ గంట సేపు పనిగా దా అన్ని గంటలు వెయిట్ చేసినావు, 11 గంటలు వెయిట్ చేసినావు, రా వచ్చి పని చేయి 1 గంట అని చెప్పానడంట. తర్వాత ఏంటి, సాయంకాలం అయినప్పుడు 6 అయిందంట. ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహాన్ని చూసి వారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇమ్మని చెప్పిండట. ఇప్పుడు ఆ యజమానుడు పిలిచి ఏం చెప్పిండంటే తన పనోనికి చెప్పిండంట, అందరికీ పైసలు. ఎవరికి ఇవ్వాలి? వచ్చిన పనోళ్ళందరికీ పైసలు. ఫస్ట్ పైసలు ఎవరికి అంటే లాస్ట్ వచ్చిన వానికి పైసలు ఇవ్వనడట. హల్లెలూయా. ఫస్ట్ ఎవరికి పైసలు ఇవ్వమంటుడు? సరే ఓకే, ఫస్ట్ ఇవ్వలేదు, ఫస్ట్ ఇవ్వలేదు, ఓకే మంచినోది. ఫస్ట్ ఓన్కి ఇవ్వలేదు కాబట్టి లాస్ట్ వచ్చిందట. లాస్ట్ వాడు 5 గంటలోడు వచ్చిందట. రాగానే వానికి మీరు ఎంత ఇస్తారు 5 గంటలోనికి? చెప్పండి, ఎంత ఇస్తారు? ఫస్ట్ వచ్చిన వానికి మీరు ఒక దీనారం ఇచ్చిర్రు. లాస్ట్ వచ్చిన వానికి ఎంత ఇస్తారు? 12 గంటలు వర్క్ చేసిండు ఒకడు, వానికి ఎంత ఇచ్చిరు మీరు? 1 దీనారం. లాస్ట్ 1 గంట వర్క్ చేసిండు, ఎంత ఇస్తారు మీరు? పావు దీనారం కూడా ఇయ్యరు. పావు దీనారం ఇస్తారు, చిటాక్ దీనారం ఇస్తారు. అది న్యాయం. కానీ నేనేమిచ్చిండు తెలుసా? చూద్దాము. దాదాపు 5 గంటల తర్వాత కుదిరిన వారికి వచ్చిన వారికి ఒక్కొక్క దీనారం ఇచ్చిండంట వీళ్ళకి కూడా. హల్లెలూయా. లాస్ట్ వానికి ఫస్ట్ పిలిచి 1 దీనారం ఇచ్చిండట. ఇయ్యగానే ఇప్పుడు ఫస్ట్ వాడు ఏమనుకుంటాడు? నాకు ఎక్కువ వస్తుందని. హల్లెలూయా అనుకుంటాడో లేదా? ఎవరన్నా ఆశిస్తారా లేదా? అరే లాస్ట్ వచ్చిన వానికే 1 దీనారం ఇస్తే నాకెంత ఇవ్వాలి, ఇంకెక్కువ ఇస్తాడు అని చెప్పి ఫస్ట్ వాడు ఎగ్జైటింగ్గా పోయిందంట. పోగానే మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరుకునని అనుకున్నారు కానీ వారికి ఒక్కొక్క దీనారమే ఇచ్చిండట. ఎంత తప్పు కదా, ఎంత అన్యాయం కదా. ఇప్పుడు లాస్ట్ 1 గంట సేపు చేసిండు వాడు. పని ఏం చేసిండు వాడు? ఏదో ఎత్తుండొచ్చు, పొద్దున్నుంచి పొద్దునుంచి నాటి అన్నీ వేసినోడేమో 1 దీనారం తీసుకోండు. లాస్ట్ వచ్చి అటు ఇటు తిరిగి ఏదో అన్నాడు, ఆయనకు 1 దీనారం ఇచ్చిండు. యేసుప్రభు పరలోకం ఇట్లుంటుందని చెప్పిండు. మళ్ళీ ఇది మీకు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎక్కడో అన్యాయం జరిగింది, ఎక్కడో తప్పు జరిగింది. మీరున్నా కానీ ఫైట్ చేస్తారు. అక్కడ వీళ్ళు కూడా అడుగుతారంట, ఏమన్నా వాళ్ళ లోపల అనుకుంటారంట. మొదటి ఏమన్నా వారు తీసుకొని చివరి వచ్చిన వారు 1 గంట మాత్రమే పని చేసినాను, పగలంతయు కష్టపడి ఎండ బాధ సహించి, ఎంత కష్టం చేయడు, పగలంతా కష్టపడి ఎండల మధ్యాహ్నం వాళ్ళే చేసిరు, సహించిన మాతో వారిని సమానం చేస్తే అని ఆ ఇంటి యజమాని మీద సనుకోనిరి. అందరం చేసేటట్టే, అందరు ఆలోచించినట్టే ఆలోచించరు వీళ్ళు. అట్లయితే అప్పుడు ఆ యజమాని ఆన్సర్ చెప్తాడు, ఇది మస్తు ఆన్సర్ ఉంటుంది. అందుకు అతడు వారిలో ఒకరిని చూసి, స్నేహితుడా, ఎంత మంచి పిలుస్తాడు, స్నేహితుడా, నేను నీకు అన్యాయం చేయలేదే, నీవు నా యొద్ద 1 దీనారానికి ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము. ఎట్లా మాట్లాడుతుండగా యేసుప్రభు? నేను ఎందుకు పిలిచిన నిన్ను? 1 దీనారానికి పిలిచిన. నీకేమైనా అన్యాయం చేసినా నేను? నీకు దేనారం ఇవ్వకపోతే అప్పుడు నన్ను తప్పను. ఇప్పుడు నన్ను ఎందుకు తప్పంటాను? నేను పిలిచిందే 1 దీనారం ఇస్తా అని. వాళ్ళకి నేను ఎంత ఇస్తాను కూడా చెప్పలేదు. పిలిచిన వాళ్ళకి నాకు ఇష్టం వచ్చినట్టు ఇచ్చిన. నా ఇష్టం. ఎవరిష్టము? నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను. నీకేంది? యేసుప్రభు ఇంకో మాట అంటాడు చూడ, అది నీ సొమ్ము తీసి నీకు ఇచ్చినట్టే కడపట వచ్చిన వారికి ఇచ్చిన, నాకు ఇష్టమైనది నా ఇష్టం అంటాడు. ఏమంటాడు? నా ఇష్టం. తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో. ఎవరి సొమ్ము ఇది? నీదా నాదా? నా సొమ్ము ఇది. నా సొమ్ము నా ఇష్టం వచ్చినట్టు ఇస్తాను. నువ్వు ఎవరు అడగడానికి? నేను మంచివాడనైనందున, నేను మంచోడిని కాబట్టి నేను మంచిగా ఇస్తున్నా. నీకు కడుపు మంటగా ఉందా అంటాడు. హల్లెలూయా. ఏముందంట? కడుపు మంటగా ఉండదా అని చెప్పాను. యేసుప్రభు మంచోడు. ఆ మంచితనం చూసి కొందరు కడుపు మంట, అరగదు అన్నం వాళ్ళకి, కడుపు మండుతూ ఉంటుంది ఎప్పుడు వాళ్ళకి. యేసుప్రభు అదే చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఇంట్లో ఏమన్నా అన్యాయం కనిపించిందా? ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఇస్తా పైసలు. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయి. 1 కోటి బన్నిగానికి ఇస్తా, 2 కోట్లు వానికి ఇస్తా. ఈడు అడగొచ్చా, నాకెందుకు 1 కోటి ఇచ్చినవా? నా ఇష్టం, నా సొమ్ము, నీకెందుకు కడుపుమంట? తప్పే లేదు. ఒకవేళ నేను నువ్వు ఎక్కువ పని ఎవరికి ఎక్కువ పని చేస్తే వాళ్ళకి ఎక్కువ పైసలు ఇస్తా అంటే, వీడు తక్కువ పని చేస్తే తక్కువ పైసలు ఇస్తా, ఎక్కువ పని చేస్తే ఎక్కువ పైసలు ఇస్తా. కానీ నేను అట్లా అనలేదు. వానికి ఫస్ట్ పిలిచినప్పుడు వానికన్నా నీకు 1 దీనారం ఇస్తానా, వీడు లాస్ట్ వచ్చిండు, వీనికి నా ఇష్టం వచ్చినట్టు ఇస్తానా, నా ఇష్టం వచ్చినట్టు వీడు తీసుకోండు. అదే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఎవడైతే పొద్దు నుంచి పని చేసిండో వాడు లాస్ట్ అయిందంట. ఎవరైతే నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇచ్చిన చూడు వాడు ఫస్ట్ అయిందంట. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, దీన్నే కృప అంటారు. దీన్ని ఏమంటారు? కృప అంటే ఇట్లనే ఉంటుంది. దేవుడు నువ్వేమన్నా వేసుకో, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఇస్తా అంటేనే కృప. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు కొందరికి అన్య భాషలు వస్తాయి, కొందరికి అన్య భాషలు రావు. అన్య భాషలు వచ్చినంత మాత్రం వాడు ఎంతో అద్భుతాలు చేసి ఎన్నో సేవ చేసినట్టు కాదు. అది కృపావరం. కృపావరం అంటే నాకు ఇష్టం వస్తే ఇస్తా, ఇష్టం లేకపోతే ఇయ్య. ఇష్టము, నా ఇష్టము అనడమే కృప. హల్లెలూయా. మనుషులందరూ ఏం చేస్తారంటే పనులు చేస్తారు, ఏదో కష్టపడతారు. దేవుడు అంటే దేవుడు న్యాయవంతుడు, దేవుడు కృపగలవాడు. ఇక్కడ ఫస్ట్ వాళ్ళకి ఏం చేసిండు, న్యాయంగా ఉండాలేడా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, కానీ లాస్ట్ వచ్చిన వాళ్ళకి కృప ఉంది. దేవునికి ఏంటంటే ఇక్కడ ఉండడం కంటే, నీ క్రియల బట్టి నీకు ఇవ్వడం కంటే, కృపని బట్టి ఎవరైతే పొందుకుంటారో వాళ్ళంటే దేవునికి ఇష్టం అంట. మనం ఏం చేస్తాం అంటే ఏదో కష్టపడతాం, ఏదో చేసి ఏదో సంపాదించాలి. దేవుడు అంటాడు నీకు కడుపుమంట. కానీ లాస్ట్ వచ్చిన వాళ్ళు దేవునికి ఇష్టం అంట. వీళ్ళే ఫస్ట్ ఉంటారు. అందుకోసమే లాస్ట్ ఆ మాట అంటాడు. ఏమంటాడంటే ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారు ఆగుదురు, మొదటి వారు కడపటి వారు ఆగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇట్లనే ఈ యజమానిది ఎట్లయితే స్టోరీ విన్నామో మనము, పరలోకం ఇట్లనే ఉంటుందంట. ఎవరైతే కృప మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు ఫస్ట్ వస్తారంట, ఎవరైతే క్రియల మీద ఆధారపడి ఉంటారో వాళ్ళు లాస్ట్ ఉంటారంట. నీకు దేవుని కృప కావాలా లేకపోతే మీ క్రియలు కావాలా? కృప అంటే ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు. 100 కోట్లు ఇవ్వచ్చు, 10 కోట్లు ఇవ్వచ్చు, లక్షలు ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు, ఏది పడితే అది ఇవ్వచ్చు కృపతోని. అదే క్రియలతోని నువ్వెంత కష్టపడితే అంతే ఇవ్వాలి నీకు. హల్లెలూయా. కానీ దేవునికి కృపని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళంటే దేవునికి మస్తు ఇష్టం అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఇయర్ నేను ఎవ్రీ ఇయర్ థీమ్ చెప్తాను. ఆ ఇయర్ ఎట్లుంటుందని. లాస్ట్ ఇయర్ నేను చెప్పినాను ఈ సంవత్సరం భయపడకుండా ఉండే సంవత్సరం అని చెప్పినాను. మీరు ఎంతమంది భయపడకుండా ఉండరో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా ధైర్యంగా తయారైనా. హల్లెలూయా. సిస్టర్స్ చేతులు చెప్తారు. నేను ఈ థీమ్ వచ్చినప్పుడు నేను నిజంగా నమ్ముతున్నా, లాస్ట్ ఇయర్స్ కంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ నమ్ముతున్నా. ఎందుకో కూడా మీకు చెప్తాను. లాస్ట్ ఇయర్స్ నేను కరోనా ఆ టైంలో కూడా నేను థీమ్ ఒకటి చెప్పిన ఏంటంటే, ఆ సంవత్సరం చెప్పిన ఈ సంవత్సరం మరణాలు ఎక్కువ వస్తాయి అని ఒక చెప్పిన ఆ వాక్యం ఆ సంవత్సరం చెప్పినప్పుడు 2020 అనుకుంటా. అట్లనే మరణాలు ఎక్కువ ఉండే ఆ టైంలో, కరోనా వల్ల ఎక్కువ. ఇప్పుడు వరకు ఆ ఇయర్లో చనిపోయినంత ఇప్పుడు చనిపోలేదు. దేవుడు ఒక థీమ్ ఇచ్చినట్టే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. లాస్ట్ ఇయర్ ఆఫ్ నో ఫియర్ అంటే భయపడకుండా ఉండే సంవత్సరం అని వచ్చింది. నేను నిజంగానే కొన్నిటికి అంటే పాపంకి ఇట్లాంటి వాటికి భయపడలేదు. ఇంకోటి ఏంటంటే నాకు నైట్ ప్రే చేసుకోవాలంటే భయం అవుతుండే కొంచెం. కానీ ఈ ఇయర్ నేను ఒక్కడనే వచ్చి రాత్రి 2 గంటలకి 3 గంటలకు లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని గట్టి గట్టి అన్య భాషలు మాట్లాడుకుంటూ వేసినా కానీ నాకు భయం లేకుండా దేవుడు నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు భయపడుతుండే, దేవుడు వచ్చినా భయపడుతుండేనేమో ఆ టైంలో, కానీ ఇప్పుడు అట్లా కాదు. నేను దేవుడిని చూడాలని నాకు ఒక ధైర్యం వచ్చింది. హల్లెలూయా. ఒకప్పుడు శ్రమలకు భయపడుతుండే, ఇప్పుడు శ్రమలకు కూడా భయపడతలేను నేను. ఏదేమైనా కానీ ఆయనను స్తుతిస్తా. అంటే లాస్ట్ ఇయర్ ఏదైతే వాగ్దానం ఉందో, ఆ వాగ్దానం ఏదైతే థీమ్ ఉందో అది నా జీవితంలో నెరవేరింది. హల్లెలూయా. అది మన సంఘానికి అందరి మీద వస్తుంది. అది ఇప్పుడు సూర్యుడు అందరి మీద ఉండా లేకపోతే కొందరి మీద ఉండా? నీకు ఎండ కావాలంటే నువ్వేం చేయాలి? బయటికి వెళ్ళాలి. రాత్రి వస్తాడా? రాడు. ఈ సంవత్సరము దేవుడు ఒక థీమ్ ఇస్తుండే ఏంటంటే ఇది ఇయర్ ఆఫ్ గ్రేస్ అంట. హల్లెలూయా. ఇది కృపా సంవత్సరం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా దేవుడు నాకు ఎట్లా బయలుపరిచినట్టు ఇది కృపా సంవత్సరం అని అది కూడా మీతో మాట్లాడతాను. అది కూడా నేను షేర్ చేసుకుంటాను. దేవుడు నాకు ఇది ఎట్లా బయలుపరిచిందంటే, నేను 40 days మెడిటేషన్ చేస్తాను ఎవ్రీ టైం. నేను ప్రతి సంవత్సరం నేను ఈ థీమ్ కోసం నేను 40 రోజులు మెడిటేషన్ చేసేటప్పుడు నాకు 40 రోజులు మెడిటేషన్ చేస్తున్నా, నాకు ఇంకా వస్తలేదు. అది మధ్యలోకి 20 రోజులు అట్లా అయిపోయింది, ఇంకా థీమ్ వస్తలేదు. నేను ఒక రోజు అడుగుతున్నాను, నేను ఆ రోజు నైట్ 2 అవుతుంది అనుకుంటా, నైట్ 2 అవుతా ఉంటే దేవుడిని అడుగుతున్నాను, దేవా ఖచ్చితంగా నాకు ఈ దేవా, నేను ఎన్ని రోజులు ఇంకా నేను దాని మీద ప్రిపేర్ కావాలి, నేను దాని మీద ఆలోచించాలి. నేను ఆలోచిస్తా ఉన్నా. అలా అయితే అనుకుంటా తిరుగుతా ఉన్నా, అన్ని భాషలు మాట్లాడుకుంటూ తిరుగుతా ఉన్నా, లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకొని తిరుగుతా ఉన్నా. సడన్లీ ఎందుకో ఈడికొచ్చి ఇట్లా కళ్ళు తెరవగానే నా కృప నీకు చాలని రాసిందా? ఆడ నా కృప నీకు చాలా, మొత్తం చీకటి ఉంది, కానీ నా కృప నీకు చాలని కూడా చీకటి ఉంది. కానీ కృప ఒక్కదాని మీద ఆ వెంటిలేటర్, ఆడ మెయిన్ లైట్ ఉంటుంది, హెడ్ లైట్ ఒకటి బయట, ఆ హెడ్ లైట్లోకి వెళ్ళి ఆ వెంటిలేటర్లోకి వెళ్ళి ఓన్లీ కృప మీద మాత్రమే లైట్ పడుతుంది. మొత్తం చీకటి ఉంది. నేను ఆడ చూసి మొత్తం ఇది చూస్తున్నా అది చూస్తున్నా, అన్ని వాగ్దానాలు ఏది కనపడతలేదు. ఆ కృప ఒక్కదాని మీదే ఫోకస్ అయింది. అదొక్కటే లైట్ ఉంది ఆడనే. నేను అనుకున్నా, అరే కృప ఒకటే వస్తుంది, పక్కనేమో ఉంటాయి, నా కృప నీకు అది దగ్గరికి వెళ్ళి చూస్తే కనపడ్డది. సరే మళ్ళీ ప్రే చేస్తున్నది, దేవా నువ్వు మాట్లాడు, దేవా నువ్వు ఇదేనా కాదా ఈ ఇయర్ ఇదేనా కాదా అని మళ్ళీ వస్తా ఉంటే మళ్ళీ కరెక్ట్ కానీ ఈడ కళ్ళు తెరిచిన, మళ్ళీ నా కృప నీకు అదే కృప ఒకటే కనపడ్డది. దేవా అంటే ఈ సంవత్సరం కృపనేనా అప్పుడు నాకు అనుకున్నా. అంటే దేవా ఓకే నేను ఫిక్స్ అవుతున్నా దేవా, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి అడుగుతుంటా ఏది ఇవ్వలేదు, ఇది ఇచ్చినావు కాబట్టి దీని మీద ఉంటే ఇప్పుడు
అని చెప్పి అనుకొని, సరే దేవా ఇప్పటి నుంచి నువ్వు ప్రూవ్ చేస్తా ఉండు, ఈ కృపనే కన్ఫర్మ్ చేస్తా ఉండు అని చెప్పి అనుకొని, అప్పుడే సరే అని చెప్పి నేను వెళ్ళిపోదాం ఇక నాకు దేవుడు చేసినాయి అని చెప్పి మంచిగా కొంతసేపు ఒక 10 నిమిషాలు మంచి గట్టిగా థ్యాంక్స్ చెప్పుకుంటా అన్ని భాషలు మాట్లాడుకుంటూ జీవంతో ఉన్నా. అప్పుడే మైకేల్ గారు నేను ఆలోచిస్తున్నా ఇదేనా కాదా దేవా ఇంకెట్లా కన్ఫర్మ్ చేస్తామని ఆలోచిస్తా ఉన్నా. సడన్గా నేను ఈడ వర్క్ చేసిన నైట్ 2 o'clockకి మైకేల్ వచ్చి అన్న అని డోర్ కొడతా ఉంటే మైకేల్ నేను వెళ్ళిన డోర్ తీయగానే అన్న హే అంటే అర్థమైందన్న అన్నాడు. హీబ్రూలో మనకి ఆ ఈ అని తెలుగులు ఉంటాయి కదా, హీబ్రూ వాళ్ళకి అలేఫ్ తావ్ అని హీబ్రూ లాంగ్వేజ్లో హీబ్రూ అక్షరాలు ఉంటాయి. ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అక్షరం ఉంటుంది. మన ఆ అంటే ఏమంటాం, అమ్మ అంటాం, దానికి అర్థం కాదు అది చెప్పాలంటే, అట్లా పిలుచుకుంటాం. కానీ వాళ్ళకి ఒక్కొక్క అక్షరంకి ఒక్కొక్క అర్థం ఉంటుంది. అలాగే వాడు వచ్చి డోర్ కొట్టి అన్న హే అంటే అర్థమైందన్న, హే అంటే అర్థమైతే కృప అని. హల్లెలూయా. వాడు సడన్లో వచ్చి నేను అదే ఆలోచిస్తున్నా. వాడు వచ్చి కొట్టి అన్న హే అంటే అర్థమైంది అంటే, నేను అన్న హే అంటే కృపరా అనగానే సరే అన్న అని చెప్పి థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎందుకు అడిగినావు అంటే కూడా చెప్పలే, థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక వెళ్ళిపోయే వరకు నేను అనుకున్నా దేవా ఇట్లా నేను ఇప్పుడే ఆలోచిస్తున్నా, అప్పుడే వాడు ఎందుకు వచ్చిండో తెలియదు, కొట్టిండు హే అంటే అర్థమైందన్న, నేను కృప అనగానే వెళ్ళిపోయింది ఏంది వాడు అంటే సరే అని చెప్పి వెళ్ళిపోయాను. తర్వాత బీబీ నగర్లో ఒక మీటింగ్ ఉండే, క్రిస్మస్ మీటింగ్ అవుతుండే. ఆ బీబీ నగర్లో మీటింగ్కి వెళ్తే ఆ బ్రదర్, నేను అదే ఆలోచిస్తా ఉన్నా, ఆ బ్రదర్ ఊకే ప్రతిసారి అక్కడ కూర్చొని ఆయన వింటా ఉన్నా, ఆయన సాక్ష్యం చెప్పినా కృప అంటుండు, ప్రార్థన చేసినా కృప అంటుండు, వాక్యం చెప్పినా కృప అంటుండు, ఏదన్నా కృప. నేను అనుకున్నా అరే నేను ఇది ఆలోచిస్తున్నా కాబట్టి నాకు అట్లా వినపడుతుందా, ఏంది ఇది ఏమనంటే కృప, నాకు దేవుడు ఇంత కన్ఫర్మ్ చేస్తుండేది అని చెప్పి నేనే ఆలోచిస్తున్నా అంటే ఆయన మళ్ళీ ఆలోచిస్తుంటే దేవుడిని కృపతోనే ఉన్నాడు. అరే ఇన్నిసార్లు కృప అంటుండేది అనుకున్నాక నేను అనుకున్నా ఇది నేనే అనుకుంటున్నా అంటే పక్కన జాన్ ఉండు. మొత్తం అయిపోయాక నన్ను పిలిచి నేను ఒకటి గమనించినావా అంటే ఏంద్రా అంటే, ఆ పాస్టరు ప్రతిసారి కృప అని ఊకే కృప ఎందుకు అంటున్నా అన్నాడు. అనగానే నాకు అర్థం, అరే నేను ఒక్కనే అనుకుంటలేను, దేవుడు నిజంగానే వాళ్ళతో నాకు చెప్పిస్తుండు, దేవుడు కృపతోనే ఈ సంవత్సరం ఉంటాడని చెప్పి అనుకున్నా. మొన్న వాగ్దానాలు ఉన్నాయా, వాగ్దానాలు తీసుకునేటప్పుడు కూడా నేను ప్రార్థన చేసుకున్నా, దేవా ఈ సంవత్సరం నాకు ఎట్లుంటావు దేవా, నువ్వు ఎట్లనే ఈ సంవత్సరం ఖచ్చితంగా ఇది ష్యూర్ ఒక స్టాంప్ లాగా ఉండాలి దేవా, పర్ఫెక్ట్ ఓడ్ రావాలి దేవా అని చెప్పి వాగ్దానం చేసిన. అందులో గాడ్ ఈజ్ గ్రేషియస్ అంటే యూ అన్న, దేవుడు కృపతో నీకు తోడై ఉంటాడు అన్న. హల్లెలూయా. పిచ్చెక్కింది, అరే ఏంది ఇన్నిసార్లు దేవుడు కృప అంటుండేది, ఇంత ష్యూర్గా చెప్తుండేని చెప్పి అనుకునే వరకు నాకు తెలియకుండానే ఇజ్రాయెల్ మనకిప్పుడు తెలుగు ఈ సంవత్సరాలు ఉంటాయి, మనం యాక్చువల్లీ ఇంగ్లీష్ క్యాలెండర్ వాడతాం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా మన సంవత్సరం దేంతో నిండి అవుతుంది, 2025. 5 అంటే దాని అర్థం ఏంటంటే గ్రేస్ అని. హే అంటే 5, నెంబర్ 5, హే అంటే గ్రేస్. ఈ 2025 గ్రేస్ ఇయర్. హల్లెలూయా. హీబ్రూ క్యాలెండరు మన ఇజ్రాయెల్ క్యాలెండర్ ప్రకారం చూస్తే వాళ్ళ ఇయర్ ఏం తెలుసా, మనది 2025 అయితే వాళ్ళది 5785. హల్లెలూయా. అటు హే ఇటు హే 5785. వాళ్ళు ఏది అక్టోబర్లో స్టార్ట్ అయింది వాళ్ళది. నేను నిన్న చూసినప్పుడు వాళ్ళ క్యాలెండర్ ఏంటంటే వాళ్ళు అందరు చెప్తుంది ఏంటంటే ఈ సంవత్సరము కృపా సంవత్సరం అని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే 2 5 వచ్చినాయి, ఇది ఎప్పటికీ రాదు ఇట్లా, ఇది వచ్చింది ఎందుకంటే ఇది కృపా సంవత్సరం, దేవుని కృప అధికంగా ఈ సంవత్సరం ఉంటుందంట. హల్లెలూయా. నేను అది వాళ్ళు ఇజ్రాయెల్ క్యాలెండర్ చూడకముందుకే దేవుడు అక్కడ లైట్లో చూపెట్టాడు. హల్లెలూయా. ఆ చిన్న వీడియో బన్నీకి చెప్తే నాకు వచ్చిన ఆ దర్శనం, చూసిన దర్శనం ఒక వీడియో చేసిండు, చూడండి మీరు ఈ సంవత్సరం ఎట్లుంటుందని. ఇక చీకటి ఉంది, ఇట్లా నేను సంఘం అన్నట్టు, ఈ చీకటి ఉన్నప్పుడు నేను నడుస్తూ ఉన్నా, ఇట్లా తిరుగుతూ ఉంటా ఆడ నా కృప నీకు చాలును అనే వర్స్, కానీ నాకు అదంతా ఏం కనపడతలేదు, ఓన్లీ కృప మాత్రమే కనపడుతుంది. హల్లెలూయా. అట్లా వెలుగు ఆ కృప మీదకే వచ్చింది. హల్లెలూయా. అట్లా ఈ సంవత్సరం నాకు ఈ ఇయర్ ఆఫ్ గ్రేస్ అని దేవుడు కన్ఫర్మ్ చేసిండు. హల్లెలూయా. దేవుని కృప అంటే ఏంటంటే ఫస్ట్ స్టోరీలో చెప్పినట్టు దేవుడు నాకు ఇష్టం, నేనేమన్నా చేస్తే ఈ సంవత్సరం. హల్లెలూయా. దేవుని క్రియలు ఈ సంవత్సరం అసలు పట్టించుకోడు, ఎప్పటి నుంచో పట్టించుకోవడానికి, కానీ ఈ సంవత్సరం అసలుగా మీరు డిపెండ్ కాకండి. దేవుడు ఒక మాట అంటుండే, ఏమంటుండే అంటే నాకు ఇష్టం వచ్చినట్టు ఈ సంవత్సరం మీకు ఆశీర్వదిస్తా అంటుండు. హల్లెలూయా. దేవుని ఇష్టం ఎట్లుంటుంది అంటే నువ్వేం చేసినా చేయకపోయినా కానీ దేవుడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకు? ఇది నీ క్రియల మీద ఉందా? దేవుని కృప మీద ఉంది. హల్లెలూయా. ఆ కృప మీద ఎవరిమైతే ఆధారపడి ఉంటారో వాళ్ళు ఫస్ట్ ఉంటారు. లాస్ట్ ఎవరు ఉంటారు? క్రియల మీద ఆధారపడ్డారు.
ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఇది కృపాకాలం అంటారు దీన్ని అంతా. ఏది యేసు ప్రభువు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కృపాకాలం అంటారు. దేవుడు ఎప్పుడన్నా కానీ లాస్ట్ థింగ్స్ని ఇంకెక్కువ చేస్తూ ఉంటాడు. అంటే ఫస్ట్ వచ్చిన దానికంటే లాస్ట్ థింగ్స్ ఇంకెక్కువ చేస్తూ ఉంటారు. మనం కథలలో కూడా వింటూ ఉంటాం. ఫస్ట్ అంతా మామూలుగా ఉంటా ఉంటుంది, లాస్ట్ వచ్చే వరకు మంచిగా రాస్తాడు. ఓ ఇట్లయింది అట్లయింది అట్లయింది మంచిగా ఎండ్ చేస్తాడు. అంటే ఒక మంచి బుక్ చదవగానే ఒక మంచి ఫీల్ వస్తుంది మనకి. అట్లనే దేవుడు కూడా ఆ కృపని లాస్ట్ వచ్చేసినాం, ఇక అంత్యకాలంలోకి వచ్చేసిన మనం ఈ టైంలో దేవుడి కృపని అత్యధికంగా బహుబలంగా ఇస్తాడంట మనకి. హల్లెలూయా, హల్లెలూయా. మనం లాస్ట్ టైమ్స్ వచ్చేసినాం. ఆయన కృప ఎట్లుంటుందంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆయనే మనుషుల మీద ఆయన పరిశుద్ధాత్మ వరాలను కానీ అద్భుతాలు కానీ సూచక్రియలు కానీ ఏవన్నా కానీ, ఎందుకంటే ఈ టైమే లాస్ట్ టైం, ఇక కృప ఎండ్ అయిపోతుంది, మనం ఎత్తబడబోతున్నాం. హల్లెలూయా. ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, అది ఎట్లుంటుందంటే కృప మీరు ఊహించలేరు కూడా. హల్లెలూయా. అర్హత లేని నన్ను హెచ్చించిన కృపా, అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృప లేకుంటే నేను లేను. హల్లెలూయా. కొన్ని మీ లైఫ్లో జరుగుతాయి ఈ సంవత్సరము, మీరు అనుకోరు కూడా, అరే ఇది నేను అర్హుణ్ణి కాదు, దీనికి నాకు ఎందుకు జరిగింది. కృప అంటే అట్లనే, నీకు అర్థం కాదు, నీకు తెలియదు, నువ్వు ఊహించవు, నువ్వు ఆలోచించవు, దేవుడు అట్లాంటి కార్యాలు నీ జీవితంలో వేస్తాడు ఈ సంవత్సరం. హల్లెలూయా. ఎందుకంటే లాస్ట్కి వచ్చేసినాం. ఆ కృప ఎట్లుంటుంది, అసలు కృప గురించి చెప్పాలంటే నాకు కృప ఈ టాపిక్ చెప్పాలంటే నాకు నిజంగా మస్తు భయం. మామూలుగా చెప్పేది కాదు కృప అనే టాపిక్. ఎందుకంటే ఈ కృప గురించి నేను రాబోయే సంవత్సరంలో ఆయన కృపను బట్టి ఆ కృపను గురించి నేను చెప్తాను. ఈ కృప గురించి చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలంటే, ఎందుకంటే ఈ కృప ఎప్పుడైతే చెప్పినప్పుడు మనుషులు పిచ్చిగా ఆలోచిస్తారు. ఇప్పుడు స్టార్టింగ్లో ఆ స్టోరీ విన్నప్పుడు మనకి ఏమనిపించింది, దేవుడు అన్యాయం చేసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకేమో అన్యాయం చేసిండు, వీళ్ళకెందుకు ఇట్లా వచ్చింది వాళ్ళు అనుకున్నట్టే మనం కూడా అనుకుంటాం. కృప అనేది ఎప్పుడు అట్లనే రాంగ్గా మిస్అండర్స్టూడ్ అవుతుంది. అది నేను చెప్పినప్పుడు ఈ సంవత్సరం అయితే నేను చెప్దామని అనుకుంటున్నాను. మెయిన్గా మన దగ్గర జస్టిన్ డేవిడ్ ఉన్నాడు. మా దాంట్లో ఏంటంటే వాక్యం గురించి వచ్చేవారికి నేను ఎట్లా చెప్తా అంటే, వాక్యాలు కృప మొత్తం టచ్ చేయ. ఎందుకంటే అది టచ్ చేసినంటే మీరు నన్ను ఇప్పటిదాకా ఆ స్టోరీలో తిట్టుకుంటారని నేను చెప్పాను. నేను జాగ్రత్తగా ఆలోచించి చెప్తా ఉంటా. కానీ జస్టిన్ డేవిడ్ మాత్రం చెప్పేస్తాడు, ఏమన్నా అనుకోని నా ఇష్టం దేవుని ఇష్టం చెప్పేస్తాం. హల్లెలూయా. మీ ఇష్టం ఇంటినండి లేకపోతే లేదన్నట్టు వాడు చెప్పేస్తూనే ఉంటాడు. కానీ నేను అట్లా చెప్పాను, నేను ఆలోచించి చెప్తాను. కానీ ఈ సంవత్సరం ఒకవేళ చింటూ ఈ కృప గురించి దేవుడు తీమిచ్చినప్పుడు వాడు ఎక్కువ వాక్యాలు చెప్తాడో లేకపోతే దేవుడు నాకు ఆ ధైర్యం ఇస్తాడో ఆ బలం ఇస్తాడో తెలియదు. ఎందుకంటే కృప గురించి చెప్పినప్పుడు ఏమంటారు, పౌల్నే ఏమన్నారంట తెలుసా, మనం రోమా పత్రిక చూసుకుంటే 6వ అధ్యాయంలో, రోమా పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, అలాగైనా ఏమన్నాను, కృప విస్తరింపవాలని పాపమందు నిలిచి ఉందుమా. హల్లెలూయా. ఇంకో 15వ వచనంలో కూడా ఉంటుంది, ఏమని రాసింటే కృప గురించి చెప్పినప్పుడు ఇట్లాంటివి వస్తాయి. అట్లయినా కృపకే కానీ ధర్మశాస్త్రం లోనగు వారం కామని పాపము చేయదుమా అది ఎన్నటికి కూడదు. హల్లెలూయా, హల్లెలూయా. కృప గురించి ఎప్పుడైతే వాక్యాలు మీరు వింటారో ఇది గుర్తుపెట్టుకోండి, మీకు ఒక థాట్ వస్తుంది, మీకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే ఇప్పటి నుంచి నేను పాపం చేయనా. ఇక కృప అట్లనే ఉంటుంది. కృప అర్థం కాదు, పరిశుద్ధాత్మ ఉంటే తప్ప కృప అర్థం కాదు. నేను కృప గురించి మీకు చెప్పిన అనుకో మీరు నన్ను తిడతారు ఖచ్చితంగా ఇది. ఎందుకంటే పౌల్నే అన్నారు, ఏమన్నారు, నువ్వు కృప గురించి చెప్తున్నావు అంటే కృప ఉందంటే నేను పాపం చేసుకుంటూ ఉండాలనా. ఇక ఎందుకంటే కృప చెప్తే అట్లనే అర్థమవుతుంది కొందరికి, ఎందుకంటే నేను ఇంకా పాపంలో చేయాలేమో. అది నెక్స్ట్ నేను కూడా మీకు చెప్పినప్పుడు మీరు కూడా అట్లనే అనుకుంటారు. అందుకోసం ముందే చెప్తున్నా, ఆ థాట్ మీకు వచ్చే ముందే నేను చెప్తున్నా, ఇది పరిశుద్ధాత్మ ఉంటే తప్ప మీకు ఇది అర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ వల్లనే తప్ప ఈ కృప అనే టాపిక్ అర్థం కాదు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. దేవుడు మోషేతోని ఆ ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అది యోహాను సువార్తలు ఉంటుంది. యోహాను సువార్తలు చూసుకుంటే మనం ధర్మశాస్త్రం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. కానీ యేసు ప్రభు వచ్చిండు, ఎట్లా వచ్చిండంటే కంప్లీట్ కృపలు వచ్చిండు. ధర్మశాస్త్రం కాదైన ఆయన వచ్చింది ఎందుకంటే కృప, మొత్తమైన కృపనే అంట. అండ్ ద వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్, ఆ వాక్యము శరీరధారి, కృపా సత్య సంపూర్ణుడు. హల్లెలూయా. సంపూర్ణమైన కృప యేసు ప్రభు అంట. హల్లెలూయా. ఆయన ఫుల్ ఆఫ్ గ్రేస్ అంట. మనం కొందరిని చూసుకుంటాం ఏంటంటే, అరే వానికి మస్తు కోపం రా, ఫుల్ కోపంలో ఉండరా వాడు అంటాం. దాని అర్థం ఏంది, వాడిని ముట్టుకుంటే ఏమొస్తుంది, కోపమే, అరుస్తాడు, లొల్లి పెడతాడు, అంటాడు. అరే ఫుల్ కోపంలో ఉండు అంటే వాడిని ముట్టుకుంటే మనమే తిట్లు పడతాం.
హల్లెలూయా. కోపంలో ఉన్న వాళ్ళని దూరమే పెట్టాలి. ఎందుకంటే వాడిని ముట్టుకుంటే ఏమొస్తుంది? తిట్లే, కోపమే రిటర్న్ వస్తుంది. ప్రేమలో ఉన్న వాళ్ళని ముట్టుకుంటే ఏమొస్తుంది? ప్రేమనే వస్తుంది. యేసుప్రభు ఫుల్ ఆఫ్ ఏముండంట? కృప ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే ఎవరన్నా మనం ఏదైనా ఎవరికైనా చెప్పాలంటే వాళ్ళ మూడ్, అరే మంచి మూడ్లు ఉన్నప్పుడు చెప్పనరా. ఎందుకంటే ఫుల్ ఆఫ్ కోపంలో ఉండనుకో అయిపోతుంది కదా మన పని. హల్లెలూయా. అప్పుడు జేమ్స్ స్టార్టింగ్లో కనిపించిన, అంటే మాకు పరిచయం అయినప్పుడు ఫుల్ ఆఫ్ కోపంలో ఉంటుండే. ఏమనంటే అసలు వినడు, మంచిగా అప్పుడే నిశ్శబ్దంగా నిదానంగా మంచిగా అప్పుడే పాటలు పాడుతూ ఉంటాడు. ఏమన్నాడు అంటాడు. ఎందుకు ఏముండయినే? ఫుల్ ఆఫ్ కోపం. అలాగే మన జాన్ ఉంటాడా, ఫుల్ ఆఫ్ ఆగంలో ఉంటుండే అప్పుడు. అలాగే జాన్ ఏం చేసేది, మేము ఒకసారి క్రాకర్స్ కాల్చుకుంటాం, పటాకులు కాల్చుకుంటున్నాం. జాన్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క తోక పటాకి తీసి మా కాళ్ళ దగ్గర వేలుస్తుండు. వాడు ఏడేమో కాలవాలి, ఆడినో వేసుకోవాలి, మా కాళ్ళ మీద వేస్తూ ఉండు. వేస్తూ ఉంటే మేము మంచి వాళ్ళం కాబట్టి మంచిగా మాట్లాడు, అరే వద్దురా జాన్ అని మేము అంటా ఉన్నాం. ఎందుకు? మా లోపల ఏముంది? ఫుల్ ఆఫ్ మంచి ఉంది. వద్దురా జాన్, ప్లీజ్ రా జాన్, కాలుతుంది జాన్, వద్దు జాన్ అంటా ఉంటే వాడు నవ్వుకుంటా, మేము అట్లా రిక్వెస్ట్ చేస్తాం, నవ్వుకుంటా ఇట్లా వేసేటోడు. కానీ రజనీకాంత్ ఫుల్ ఆఫ్ కోపం. అలాగే రజనీకాంత్ అప్పుడే ఒక పెద్ద బాంబు పెట్టేసి వచ్చిండు. రజనీకాంత్ కాళ్ళ దగ్గర వేసి డమ్ అన్నది, ఇట్లా ఎగిరిడు, ఎగిరిడు జాని అని చెప్పి ఉరికిండి వాని మీదకి. మాకు అసలు ఇట్లా భయమైందంటే ఆ రోజు. ఎందుకంటే రజనీకాంత్ ఎట్లున్నప్పుడు ఫుల్ ఆఫ్ కోపం. పటాకి టప్పని వేయగానే కోపం బ్రప్పని వచ్చేసింది. ఉరికి మేమందరం ఆపినాం, తిడుతున్నావు ఉండి, అరే నువ్వు తిడుతున్నావు, వద్దు జేమ్స్ వద్దు, మనం దేవుని బిడ్డలం, ఇలా ఏదో. మనుషులు ఫుల్ ఆఫ్ కోపంలో నాకు ఏమవుతుంది? ఇప్పుడు మంచివాడు అయిన తర్వాత మంచి వాక్యాలు చెప్పి అట్లా కాదు, కోపం తెచ్చుకోవద్దు మనకంటే ఇప్పుడు కొంచెం కూల్ అయిన. ఇప్పుడు ముట్టుకుంటే కూల్ వస్తుంది, చల్ల గాలి వస్తుంది. హల్లెలూయా. ఫుల్ ఆఫ్ యేసుప్రభు అంట, ఫుల్ ఆఫ్ గ్రేస్ అంట, కృపా సంపూర్ణుడు అంట. ఆయన నువ్వు ముట్టుకుంటే నీ కృపనే వస్తుంది. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, దేవా నా క్రియలు, యేసుప్రభు దగ్గరకు వచ్చి ఎవ్వరు కూడా క్రియల మూలం గీయు అనొద్దు. ఎందుకంటే ఆయన మొత్తం కృపనే, కొంచెం కూడా ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం దగ్గరికి వెళ్ళి నువ్వు పాత నిబంధనలకు వెళ్ళి, పాత నిబంధన ఓ ధర్మశాస్త్రం నాకు నా క్రియల మూలంగా అంటే క్రియలు ఇస్తూ ఉంటుంది. అది క్రియల మూలంగా ధర్మశాస్త్రం ఇస్తుంది. యేసుప్రభుల సంపూర్ణ కృప ఉందా? కొంచెం కృప, కొంచెం ధర్మశాస్త్రం ఉందా? ఆయనను ముట్టుకోవడానికి ఏమొస్తుంది? కృపనే బయటకు వస్తుంది, సంపూర్ణ కృపనంట. అది బైబిల్లో చెప్తుంది. మళ్ళీ యోహాను సువార్తనే యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన పరిపూర్ణతల నుండి మనమందరము కృప వెంబడి కృప పొందితిమి. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం అంటే ఆయన సంపూర్ణ కృప కాబట్టి మనం ఆ కృపను తీసుకుంటామంట. ఒకసారి తీసుకుంటామంట, మళ్ళీ తీసుకుంటూనే ఉన్నామంట. ఒక బొక్కనేసి బావిలోకి వెళ్ళి నీళ్లు తీసుకున్నట్టు బావిలో ఏముంటాయి? నీళ్లు ఉంటాయి. యేసుప్రభులో ఏముంటుంది? కృప ఉంటుంది. కాబట్టి నువ్వు బొక్కనేసి నువ్వు కృప తీసుకోవాలి, మళ్ళీ వేయాలి, మళ్ళీ కృపను తీసుకోవాలి, వేస్తూనే ఉండాలి, తీసుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. యేసుప్రభు దగ్గరకు నువ్వు ఎన్నిసార్లు వచ్చినా కానీ ఆయన కృప ఇస్తూనే ఉంటాడు. నీకు ఎక్కువ కృప రావాలన్నా ఈ సంవత్సరం, ఆయనకి ఇష్టం వచ్చినట్టు నేను దీవించాలన్నా యేసుప్రభు గురించి ఎక్కువ తెలుసుకో ఈ సంవత్సరం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన గురించి తెలుసుకుంటే, ఆయన స్తుతిస్తూ ఉంటే, ఇప్పుడు వరకు ప్రార్థన కూడా కృపనే తెలుసా. యేసుప్రభు దగ్గరకు వస్తేనే మనం ప్రార్థన చేయాలి. ధర్మశాస్త్రం దగ్గర నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదు, నీ క్రియలు బట్టి నీకు ఇచ్చేస్తుంది. కానీ యేసుప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. కృప నువ్వు ఎట్లా పొందుకుంటావు అంటే ప్రార్థనతో ఆయన కృపను పొందుకుంటా ఉంటావు. హల్లెలూయా. ఫుల్ ఆఫ్ గ్రేస్, సంపూర్ణ కృప ఆయనే. హల్లెలూయా. బైబిల్ హ్యాండ్ ఆఫ్ ఆ కృపల సంపూర్ణత నుంచి మనం గుంజుకుంటామంట. తర్వాత ఉంటుంది ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడను. ఇక్కడ ధర్మశాస్త్రం అంట మోషే ద్వారా వచ్చిందంట, కానీ కృపా సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగేను. హల్లెలూయా. నిర్గమకాండం అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చటి నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రములు రాతి పలకల మీద నీకు ఇచ్చేదను. హల్లెలూయా. దేవుడు ఏం చేసిందంటే ఆయన వ్రేలుతోని, ఆయన వ్రేలుతోని రాళ్ళ మీద రాసిండంట. అంటే చెక్కిండు చేయితోని. ఆయన చెయ్యి బలంగా ఉంటుంది కాబట్టి రాళ్ళు చెక్కొచ్చు. హల్లెలూయా. ఎట్లా చెక్కిండు అని అడగకండి. ఆయన చెక్కిండు రాళ్ళతోనట వ్రేళ్ళతోని రాయి మీద చెక్కిండంట. చెక్కి మోషకి ఇచ్చినట్ట. ఎంత బరువు బాధ్యతలు మోసిండు. అప్పుడే మోషే రాళ్ళు, మామూలు పలకలు అంటే మనం అనుకోవచ్చు, రాళ్ళ పలకలు మోసుకొని ఇట్లా బలం ఇట్లా వచ్చిందంట. హల్లెలూయా. ఆ రాతి పలకలు పట్టుకొని వచ్చిందంట. ఎవరు? మోషే. కానీ యేసుప్రభు ఏమొచ్చిండు? కృప సత్యంతో వచ్చిండు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ రాతి పలకలతో తీసుకొచ్చిండో మోషే, ప్రజలు ఏం చేసిండంటే ఎందుకు దేవుడు వ్రేలుతో రాసిండు తెలుసా? వ్రేలుతో రాయి మీద ఎందుకు రాసిండు తెలుసా? ఈ ధర్మశాస్త్రం అనేది అట్లనే ఉంటుంది, రాయిలా కఠినంగా ఉంటుంది.
వ్రేలుతో ఎందుకు రాసింది తెలుసా? ఎవరన్నా మనము తిట్లు తిట్టేటప్పుడు కానీ, కోపం వచ్చినప్పుడు కానీ ఏం చూపెడతాం? ఏంద్రా నువ్వు మంచి కూసో నవ్వుతున్నావు ఏంద్రా నవ్వకు, ఏం చూపెడతాం? అంటే దేవుడు ఫింగర్తో ఎందుకు రాసిండు అంటే ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసినావా అయిపోయినావు నీ సంగతి అంటే దేవుడు వ్రేలుతో రాసిన. అందుకోసమే దయ్యాలని యేసుప్రభు చెప్తాడు ఏమంటే దయ్యాలని వ్రేలుతో నిలగొట్టినంట. దేవుని వ్రేలుతో నేను దయ్యాలను నిలగొడుతున్నా అంటాడు. హల్లెలూయా. దయ్యం వచ్చిందాడు, దయ్యమా పో ఇట్లా అంతే వెళ్ళిపో. నేను సామనగర్ కూడా అప్పుడు రామ్నగర్కి వెళ్ళేటప్పుడు ఒక వర్షిప్ అయిపోయింది, వాక్యం స్టార్ట్ అయింది. వాక్యం స్టార్ట్ అయిన ఒక దయ్యం లేచింది. దయ్యం లేవగానే అన్న ఏమనలే, కూసో అన్నాడు అంతే. అంత ఓ అని అరిచింది. అలా కూర్చోనే హల్లెలూయా. అన్నప్పుడే తర్వాత చెప్పిండు, నేను తర్వాత నెక్స్ట్ వారంలో చెప్పిండు. ఏం చెప్పిండు అంటే ఇది దేవుని వ్రేలు అని చెప్పిండు. మీ అందరికీ ఏమున్నాయంట, ఇదేంది, ఇది మీ వేళ దేవుని వేళ, ఇది నీ వేలు అనుకుంటే దయ్యం పోలేదు. ఏమనుకోవాలి? దేవుని వేలు. యేసుప్రభు అదే అనుకుంటా అంటే సామాన్య అదే అనుకుంటూ ఓ దయ్యమా అని ఏమనలే, వేలు చూపెట్టిండు. కూసో. ఏంది ఇది? మీ అందరికీ దేవుని వేలు వచ్చింది గాక, దయ్యాలను నిలగొట్టును గాక. భయపడతా అంటే భయపడాలి. దేవుడు కఠినంగా ఉండే, రాత్రి ఆగుండే. కాబట్టి పాత నిబంధన ఇట్లాంటిదే. తప్పు చేసిన వాడు నీ పని అవుతుంది రే అని. అందుకోసం దేవుడు వేలుతో రాసిండు ధర్మశాస్త్రం రాతి పలకల మీద. అందుకోసం మనుషులందరూ భయపడుకుంటా బతికిర్రు. యేసుప్రభు వచ్చే ముందు కూడా 400 సంవత్సరాలు భయపడుకుంటా నమ్మకుండా 400 సంవత్సరాలు మొత్తం సైలెన్స్ అంట. ఏం దర్శనాలు లేవు, ఏ వాక్యాలు లేవు, ఏ ప్రవచనాలు. దేవుడు కంప్లీట్ దూరం వెళ్ళిపోయారు. సైలెన్స్ అని ఉంటుంది. 400 years సైలెన్స్. నోరు మూసేసుకుర్రు అందరూ, ఒక్కరు కూడా మాట్లాడలేకపోయారు. దేవుడు చేయి చూపెడితే నోరు మీద చేయలేసుకురు అందరు. ఏం మాట్లాడలేదు. దేవుని స్తుతించలేదు, ఆరాధించలేదు. అందరికీ భయం. పాత నిబంధన జనాలందరూ భయపడతారు. కానీ కొత్త నిబంధనల అది ఫస్ట్ టైం పాత నిబంధనల పలకలు అని ఫస్ట్ టైం రాసినప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చిండు. కొత్త నిబంధనల మళ్ళీ ఫస్ట్ టైం పలక వచ్చింది, ఒక పలక. ఆ పలక మీద ఏం రాసిరో చూద్దామా? పాత నిబంధనల పలకల మీద ఏం రాసిరు? 10 ఆజ్ఞలు రాసిరుగా. కొత్త నిబంధనలు కూడా ఒక పలక ఉందంట. ఆ పలక మీద ఒకటి రాసిరు. ఏం రాసిరంటే జకరియా దేవదూత మాట వినప్పుడు నమ్మనప్పుడు సైలెంట్ అయిపోతాడు, మూగోడు అయిపోతాడు. మీకు లాస్ట్ టైం క్రిస్మస్లో ఎప్పుడైనా మూగోడు అయిపోతాడు, మాట్లాడాడు. ఇజ్రాయెల్ లాగానే మూగోలు సైలెన్స్. కానీ ఎప్పుడైనా నోరు తెరవబడుతుంది తెలుసా? లూకాసు వార్తలు ఉంటుంది. లూకాసు వార్తల ఆయన జకరియా నోరు ఎప్పుడు తెరవబడుతుంది అంటే ఆయనకు ఒక పలికిస్తారంట. ఆయనకు ఒక కొడుకు పుడతాడు, గబ్రియల్ దేవదూత చెప్పినట్టు. ఆ కొడుకు పుట్టినప్పుడు ఆ కొడుకు పేరు ఏం రాయాలి అని అందరు అడిగినప్పుడు అప్పుడు అతడు వ్రాత పలక ఏం చేసినట్ట, ఒక పలక తీసుకొచ్చినట్ట. ఆ పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించు మాట్లాడసాగాను. హల్లెలూయా. అప్పుడు వరకు సైలెంట్గా ఉన్న మూగైన నోడు యోహాను అంటే అర్థమైంది కృప అని అర్థం. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చేసింది అంటే నోరు మూసేటట్టు చేసింది. ఎప్పుడైతే కృప అన్న ఆ పలక మీద రాసిండో, పాత నిబంధనల ఆ పలకల మీద ధర్మశాస్త్రం ఉంది, 10 ఆజ్ఞలు ఉంది. మనుషులందరూ నమ్ముతలేరు, దేవునికి దూరంగా వెళ్ళిపోయారు. కానీ కొత్త నిబంధనలో ఒక పలక, ఫస్ట్ టైం పలక అని రాసిరు. ఈ పలక మీద యోహాను అంటే కృప అని రాయంగానే ఆ జకరియా నోరు తెరవబడ్డదంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పాత నిబంధనలు అందరూ నోరు మూసుకుర్రు, ఈ కొత్త నిబంధనల నోరు తెరిచినంట. ఏం చేస్తారంటే తర్వాత అండ్ ప్రేజ్డ్ గాడ్. హల్లెలూయా. దేవుని స్తుతించెను. హల్లెలూయా. పాత నిబంధనల స్తుతులు లేవు, నోరు మూసుకోవడమే. కొత్త నిబంధన కృప రాగానే జకరియా ఆ యోహానని రాసి జకరియా ఏమంటుండంటే స్తుతిస్తుండంట దేవుని. ఎందుకంటే కొత్త నిబంధనల చూపెడుతున్న పలకలు ఏంటంటే కృపను చూపెడతా ఉన్నాయి. హల్లెలూయా. నువ్వు ఇక్కడుంటావా? కృపలు ఉంటావా, ధర్మశాస్త్రంలో ఉంటావా? కృప మనకు కావాలి. ఎందుకంటే ఇక్కడ స్తుతులు ఉంటాయి, ఇక్కడ నోరు మూసుకోవడం ఉంటుంది, దేవుని వ్రేలు ఉంటుంది ఇక్కడ. ఆ దయ్యాలకి, మనకు కాదు. హల్లెలూయా. అందుకోసమే ఒకసారి ఏమవుతుందంటే ఒక ఆమె పట్టుబడ్డ స్త్రీ వస్తుంది. వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని యేసుప్రభు దగ్గర కొందరు తీసుకొస్తారు. ఆమెను ఎన్ని గలీజ్ మాటలు తిట్టవచ్చు కదా, నువ్వు అట్లాంటి దానివి, ఇట్లాంటి దానివి, ఈ తప్పు చేసినావు అదే అని చెప్పి ఆమెని అందరి ముంగట తీసుకొచ్చినప్పుడు ఆ పర్వంతో ఆమె సిగ్గుతో ఉన్నప్పుడు ఆ యేసుప్రభు వాక్యం చెప్తా ఉంటాడు. ఇట్లా నేను వాక్యం చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎవరన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తే ఎట్లుంటుంది? యేసుప్రభు కూడా మంచి మాటలు చెప్తా ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నారు. కొందరు వచ్చి ఆమె స్త్రీని తీసుకొచ్చి మధ్యలో వేస్తారంట. ఆమెను యేసుప్రభు చెప్తా ఉంటే అంత వాక్యం ఆపేసి మధ్యలో వేసి ఆ రాళ్ళు పట్టుకొని ఉన్నారు ఇప్పుడు అందరూ కొట్టాలని. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రం ఉందా?
ఈ ధర్మశాస్త్రం కఠినంగా రాయి లాంటిది కాబట్టి తప్పు చేస్తే ఆ రాయి తీసుకొని కొట్టి చంపాలి. ఈ ధర్మశాస్త్రం ఇది చెప్తుంది. అయితే ఆమెను తీసుకొచ్చి అందరు రాళ్ళు పట్టుకొని ఉన్నారంట. రాళ్ళు పట్టుకొని, ఓ యేసు ప్రభు, ఇప్పుడు నువ్వు చెప్పు, ఈమెను కొట్టి చంపాలనా? మోషే ధర్మశాస్త్రం చెప్పింది ఈమెను కొట్టి చంపాలని, నువ్వేం చెప్తావు చెప్పు, ఈమెను కొట్టి చంపాలనా, ఏం చేయాలి అన్నప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు తెలుసా? ఆయన వ్రేలు తీస్తాడు. మళ్ళీ ఆ ధర్మశాస్త్రం రాసిన వ్రేల్ని తీసి వాళ్ళందరి ముంగట ఏం చేస్తాడంటే ఆ వ్రేలుతో రాస్తూ ఉంటాడు కింద. భయపట్టిస్తాడు వాళ్ళని. ఈ వేలు ఏం చేస్తుంది? భయపట్టిస్తుంది. నువ్వు కొట్టడానికి వచ్చినావు, సరే కొట్టు ఇప్పుడు నువ్వు దా అని కింద రాస్తూ ఉంటాడు. ఈ వ్రేలుతోని అంటే భయపడిస్తుంది. కొడతావారను వ్రేలుతో రాసిండు ఆ ఆజ్ఞల్ని, ధర్మశాస్త్రం. ఆ దేవుడిచ్చిన ఆ పదాజ్ఞల్ని మళ్ళీ దేవునికే చెప్తుండు నేనే ఇచ్చిన రాది, ఈ వ్రేలుతోనే ఇచ్చిన. యేసుప్రభు రాస్తుండు. రాయంగానే ధర్మశాస్త్రం రాగానే మనుషులు ఏమవుతారు? భయపడి పారిపోతారు. వాళ్ళు అక్కడ రాళ్ళు వడేసిర్రు, పారిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మశాస్త్రం దేవుడు పెట్టిండు అనుకో, ఇక్కడ మీరు ఎవ్వరు కూడా ఉండరు, అందరు వెళ్ళిపోతారు. కృప అట్లయితే ఆమెను తిరిగిండు, ఆమె దగ్గర రాయలేదు, వ్రేలు చూపెట్టలే ఆమెకి ఆయన హృదయాన్ని చూపెట్టిండు. హల్లెలూయా. ఆయన కృపను చూపెట్టిండు ఆమెకి. అప్పటి వరకు తిట్టుండొచ్చు, ఓ నువ్వు అట్లాంటి దాన్ని, బజార్ దాన్ని, అది ఇది ఏదో తిట్టుండొచ్చు. కానీ ఈ యేసుప్రభు మాత్రం ఏమన్నాడు తెలుసా? ఆమెను చూసి అమ్మ అని పిలుస్తాడు. హల్లెలూయా. ఎంత మంచి అమ్మ. ఎవరన్నా ఉండరా నేను శిక్షించేటోళ్ళు? ఇంకా రాళ్ళు పట్టుకొని వచ్చిర్రే, మీసాలు గడ్డాలు వేసుకొని, ఏ రాళ్ళు అనగానే ఎవ్వరు లేరు దేవా, నీకు వ్రేలు చూపెట్టా, నేను నా హృదయాన్ని చూపెడతా, నేను శిక్షించాను, నా వ్రేలు చూపెడతా, వ్రేలుతో చూపెడతాను అనుకోకండి. హల్లెలూయా. నేను శిక్షించాను, గ్రేస్, నేను శిక్షించాను. హల్లెలూయా. నేను శిక్షించాను, ఇక పాపం చేయకపో. ఆయన కృపను తెలుసుకుంది, ఆమె పాపం చేయలేదు తర్వాత. హల్లెలూయా. వ్రేలు చూపెట్టిరు, పారిపోయారు. కృపను చూపెట్టింది, ఆమె మారి రక్షణ పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది కావాలి? వ్రేలా, కృపనా? ఆయన వ్రేలా, ఆయన హృదయమా? కృప కావాలి. యేసుప్రభు కంప్లీట్ కృప, సంపూర్ణ కృప ఆయన. హల్లెలూయా. ఆ కృప సంవత్సరమే ఇది. హల్లెలూయా. ఆ సంపూర్ణత మీ అందరికి వచ్చును గాక. ఆయన కృపలకెళ్ళి కొంచెం పాత నిబంధనలు ఉన్నోళ్ళు ఆ ధర్మశాస్త్రం లేదు, దేవా కొంచెం చూపెట్టు, దేవా కొంచెం చూపెట్టు, కొంచెం కృప అంటే ఏజ్రా టైంలో దేవుడు కొంచెం కృప చూపెడతాడు. అప్పుడు ఏజ్రా బట్టలు చింపుకుంటాడు, ఫాస్టింగ్ చేస్తాడు. మన అంటే బట్టలు చింపుకున్నారా అంటారు కదా, ఏజ్రా నిజంగానే బట్టలు చింపుకుంటాడు. దేవుని కృప పిచ్చెక్తుంది దేవా, నువ్వు ఇంత కృప అయింది దేవా అని చెప్పి. హల్లెలూయా. ఇప్పుడు ఆ సంపూర్ణ కృప మీ అందరు చూచును గాక. హల్లెలూయా. మనకు ధర్మశాస్త్రం లేదు, ఇప్పుడు ఏముంది? మనకి కృప ఉంది. మనుషులందరూ ఏం చేస్తారంటే దేవుడు కృప ద్వారా వాళ్ళని హెచ్చించినాక, కొందరు పాస్టర్లు కూడా ఉంటారు, వాళ్ళు మళ్ళీ లాస్ట్కి అటు తిరిగి కృప వల్ల ఆశీర్వదింపబడతారు, కృప ద్వారా అన్నీ వస్తాయి, కృప ద్వారా అన్నీ పొందుకుంటారు, పెద్ద పెద్ద పాస్టర్లు అవుతారు. అయినాక లాస్ట్కి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోటి ముంగట వెళ్ళి మైక్ పెట్టంగానే, నువ్వు ఎట్లయినా ఇట్లా ఇంత పెద్ద పాస్టర్ అనగానే మళ్ళీ ధర్మశాస్త్రం, నేను చెమటోడ్చిన, రక్తం చిందించిన, రాత్రులు పనుకోలే, పొద్దున పనుకోలే, దయ్యంలాగా లేచున్నా, ఇంత కష్టపడి ఇన్ని శ్రమలు అనుభవించి ఇంత పెద్ద సంఘం కట్టిన, క్రియలు నువ్వు బోస్ట్ అవుతున్నావు, క్రియల మీద నువ్వు ఆధారపడుతున్నావు అంటే నువ్వు ధర్మశాస్త్రంలో ఉన్నావు. ఇంకా నీ జీవితంలో ఎందుకు ఇట్లా అద్భుతాలు జరుగుతున్నాయి అంటే, నేను ఎన్నో ప్రార్థనలు చేసిన, మోకలించిన, కన్నీటి ప్రార్థన చేసిన, ఉపవాసాలు చేసిన, మెడిటేషన్లు చేసిన, ఏడ్చిన, గోజాడిన, తలకు గోడకు తలేసి కొట్టుకున్నా. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఇచ్చిండు. ఇట్లా చెప్తారు కాదు, దేవుడు కృప ద్వారానే అన్ని ఇస్తాడు, కృప ద్వారానే అన్ని పొందుకుంటారు. అన్ని కృప ద్వారాను అందుకొని లాస్ట్కి అడగంగానే, నేను చెమటోడ్చిన, రక్తాలు చిందించిన, నా సంఘమంతా రక్తమే కనపడుతుంది, ఏసు రక్తం కాదు నా రక్తమే కనపడుతుంది, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప ద్వారా నువ్వు ఒకసారి ఈ సంవత్సరం అంతా దేవుని కృప చూడండి, దేవుని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. లాస్ట్కి వచ్చే వరకు మీరు ఏం చెప్పాలి? దేవుని కృపవారనే జరిగిందని చెప్పాలి. నేను సంఘాన్ని ఇట్లా వెళ్ళినా, అట్లా సేవ చేసిన, అది చేసిన, సులోచనకు ఎక్కడ వెళ్ళమంటే అక్కడ వెళ్ళినా, అటు తిరిగినా, సులోచనక కంటే ఎక్కువ చేసిన, సామాన్య కంటే ఎక్కువ చేసిన. సామాన్య ఎప్పుడు అట్లా చెప్పుకోడు, సామాన్య నేర్పించింది అది మనకి. హల్లెలూయా. సామాన్య ఏమంటాడు తెలుసా? నన్ను ఎవరైనా పొగుడుతున్న సేవకుల మీటింగ్కి వెళ్ళినప్పుడు చెప్తాడు, సామాన్య అంటే ప్రతి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అట్లాంటి సేవకు, నువ్వు ఇట్లాంటి సేవకు అని గ్యాస్ కొడుతూ ఉంటారంట, గాలి. ఫస్ట్ ఒకడు వస్తాడంట, గాలి కొడతాడంట. చిన్నప్పుడు అలవాటైంది సైకిల్ కొట్టి.
తర్వాత ఇంకొకటి వస్తాడంట, గాలి కొడుతున్నాడంట. అప్పుడు అన్న ఉబ్బిపోవాలిగా, ఉబ్బిపోడంట. వాళ్ళకి తెలియదు ఏంటంటే అన్న పక్కన ఒక చిన్న బొక్క పెట్టుకున్నాడంట. వీళ్ళు కొడతా ఉంటారంట, అది పోతూ ఉంటుందంట. వీళ్ళు కొడతా ఉంటారంట, అది పోతూ ఉంటుందంట. అన్న ఎక్కడికి ఎగిరిపోడు, వీళ్ళు ఎగిరిగొట్టాలని చెప్పి కొడతా ఉంటారంట. వాళ్ళ కండలు వస్తాయి కానీ ఆడ సామాన్యకి ఏం కాదు. హల్లెలూయా. మీరు కూడా అట్లా అవును గాక. ఏదున్నా కానీ నాదేమీ లేదు, మొత్తము దేవుని కృపనే. నా దేవుడు అట్లా అంటే దేవునికి అట్లాంటి వాళ్ళు ఇష్టం. అట్లాంటి వాళ్ళనే ఫస్ట్ దారా ముద్దు పెట్టుకుంటా దారా అంటాడు. ఫస్ట్ వాళ్ళనే రమ్మంటాడు. దేవుడు నేను కష్టపడ్డా, నేను రక్తం అన్న అంటే పూర బయటకు లాస్ట్ పోను, అటు దూరం పో. మనకందరికీ ఈ సంవత్సరం దేవుని కృప అత్యధికంగా ఉండును గాక. ఈ సంవత్సరం కృపా సంవత్సరం మనది. ఏం సంవత్సరం ఇది? యేసు ప్రభువులకి వెళ్ళి బొక్కనేసి గుంజుకుంటూనే ఉండాలి ఆ కృపని. ఆయన సంపూర్ణతలోకి వెళ్ళి గుంజుకుంటూనే ఉందాం ఈ సంవత్సరం అంతా. నేను కృప గురించి చెప్తాను. నేను కృప గురించి చెప్పినప్పుడు నన్ను తిట్టుకునేటోళ్ళు ఉంటే తిట్టుకోకండి. హల్లెలూయా. ఆలోచించండి. హల్లెలూయా. ఇప్పుడే చెప్తున్నా, తిట్టుకోవద్దని. ఎందుకంటే కృప చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇట్లాంటి మీకు థాట్స్ వస్తాయి, అరే నన్ను పాపం చేయమంటున్నాయింది ఇప్పుడు అని. కాదు, నేను మీకు అది అర్థమయ్యేటట్టు నాకు కూడా దేవుడు జ్ఞానం ఇవ్వాలి. ప్రార్థన చేయండి. ఎందుకంటే కృప అనే టాపిక్ నాకు మస్తు భయం. పౌలు రోమీలకు రాసిన పత్రికలో ఆయన భయపడని అంటాడు కానీ నాకు మస్తు భయం అవుతుంది. ఆయన సిగ్గుపడని అంటాడు. రోమీలకు రాసిన 1వ అధ్యాయంలో కృప గురించి, ఈ కృపా సువార్త అంటారు దీన్ని. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో సువార్త అంటే కృప సువార్త అంటారు దీన్ని. సువార్తను గురించి నేను సిగ్గుపడను వాడను కాను. హల్లెలూయా. ఏలే అనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశానికి కూడా రక్షణ కలగజేయటకే అది దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఇదే శక్తి అంట. ఫాస్ట్గా వెళ్ళి, ఎందుకంటే నాకు దేవుని శక్తి ఒకటే కావాలి. హల్లెలూయా. మీతో అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు నేను. కృప ఏంటంటే ఇది దేవుని శక్తి. ఇది నీ వల్ల నువ్వు పాపంని జయించలేవు, నీ వల్ల నీకు విడుదల రాదు. కానీ దేవుని కృప వల్ల, దేవుని శక్తి వల్లనే జరుగుతూ ఉంటాయి. అది ఎప్పుడు నీకు తెలుస్తుంది అంటే కృప గురించి అర్థమైనప్పుడే. పౌలు కూడా సిగ్గువాడనంటాడు. ఏమన్నా అనుకోండి మీరు, నేను సిగ్గువాడ, నేను ఇది చెప్తా, దేవుడు నాకు ఇచ్చిండు, నేను చెప్తా. జస్టిన్ డేవిడ్ కూడా అట్లనే చెప్తాడు. మీరు ఏమన్నా అనుకోండి, నన్ను తిట్టని ఏమన్నా చేసుకోండి, మా ఇంట్లో చెప్పుకోండి, నేను ఎవ్వరికి భయపడా, నేను చెప్పేస్తా. వాడు అట్లనే చెప్తాడు. నేను అట్లా చెప్పను. నేను వెళ్ళినప్పుడల్లా ఇదే చెప్పాలంటే ఇదే సత్యం. యోహాన్లో మనం చూసినాం కృపా సత్య సంపూర్ణుడని. కృపా సత్య, అందరూ నేను సత్యం చెప్తున్నా అంటారు కానీ కృప చెప్పకపోతే సత్యం కాదు అది. కృపా సత్యం రెండు ఒకటే. హల్లెలూయా. అందరు ధర్మశాస్త్రమే చెప్తాడు, నువ్వు ఇట్లా ప్రార్థన చేయాలి, ఇట్లుండాలి, అట్లుండాలి, ఇది అది కానీ కృప చెప్పాలంటే ధైర్యం ఉండాలి. హల్లెలూయా. ఈ సంవత్సరం ఆ ధైర్యం నాకు వచ్చింది కాక. మీకు వినే అర్థం చేసుకునే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చింది కాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ఎక్కువ ఉండండి ఈ సంవత్సరం. కృప అంటేనే పరిశుద్ధాత్మ చెప్పాలంటే. ఎందుకంటే కృప అంటే హే అంటే 5th లెటర్ హే అంటే గ్రేస్, కృప అని. ఈ సంవత్సరం 2 హేలు ఉన్నాయి, 5, 7, 8, 5 అంటే హే అనుకోవాలి ఈ సంవత్సరం. ఏమనాలి మీరు? హే. దేవుడు మీకు అద్భుతాలు చేసినప్పుడు అట్లా ఉంటాయి. హే డబుల్ గ్రేస్. హల్లెలూయా. ఆ దేవుని కృప మీకు తెలుస్తుంది ఈ సంవత్సరం. మీరు ఆ కృపలో దేవుడు కూడా పరిశుద్ధాత్మని ఇచ్చేటప్పుడు ఆ శిష్యులకి ఏమంటారు? హీ బ్రీత్ అంటూ దేమ్ అంటే ఆయనే హే అనుదిండంట వాళ్ళ మీద. ఏమనుదిండు? హే అనుది పరిశుద్ధాత్మని పొందుకోవడం అన్నాడు. ఈ కృపనే పరిశుద్ధాత్మని మీకు కలగజేస్తుంది. కృపా వరాలు అంటారు పరిశుద్ధాత్మ వరాలని. అర్థమవుతుందా? ఈ దేవుడు మీకు ఎవరైనా అన్య భాషలు ఎట్లా వచ్చినాయి నీకు అంటే, కొందరండి మోకాళ్ళు అరిగిపోయినాయి నావి చూడు కావాలంటే, అది కృపావరం, ధర్మశాస్త్ర వరం కాదు. నువ్వు మోకాళ్ళు అరుగు తీయడానికి దేవునికి నచ్చింది, దేవునికి ఇష్టమైంది దేవుడు ఇచ్చింది నీకు. నువ్వు ప్రార్థన చేసినావు, దేవా నాకు అంటే ఏదో ఒక టైంలో దేవుడు ఇస్తాడు. ఎందుకు ఇస్తలేడు ఇవి కూడా ఆలోచించకండి. దేవుడు నేను ఏడ తప్పు చేసినో, ఏడ మంచి చేసినో ఇవన్నీ ఆలోచించకండి. ఇప్పుడు నాకు అన్య భాషలు వచ్చినాయి అంటే ఏదో నేను మంచి చేసినోని కాదు. ఆయన కృప, ఆయనకు నచ్చింది ఆయన ఇచ్చిండు. ఇప్పుడు ఆ లాస్ట్ టోన్కి ఎందుకు ఇచ్చిండు? ఆయనకు నచ్చింది ఇచ్చిండు. దాని క్వశ్చన్లు ఉన్నాయి ఏమన్నా? క్వశ్చన్స్ అడగొద్దు. దేవునికి ఏదైనా ఇచ్చిండు అనుకో, అన్య భాషలు ఇట్లాంటివి ఇచ్చినప్పుడు, అరే నాకు ఇట్లనే వచ్చింది, ఇగో ఇది ఒక ఈ ట్రిక్ ప్లే చేస్తూ వచ్చేస్తుంది, ఇట్లా వేయాలి, అట్లా వేయాలి, నువ్వు సాగిలపడి వేయాలి, మోకాళ్ళు ఉండాలి, ఫాస్టింగ్ ఉండాలి, ఇట్లుండాలి, జుట్టు పోసుకోవాలి, అవన్నీ లేవు. పాత నిబంధనలు అట్లాంటివి చేసేది. వాళ్ళు జుట్టు మీద బుడిద చల్లుకొని ఇట్లాంటివి చేసేది. హల్లెలూయా. ఇప్పుడు ధర్మశాస్త్రం లేదు మనకి. దేవుని కృప ఈ సంవత్సరం మీకు అధికంగా తోడై ఉండును గాక. హల్లెలూయా. మీరు ఊహించలేని అద్భుతాలు యేసు నామములో మీ జీవితంలో జరుగును గాక. హల్లెలూయా. స్వస్థతలు జరుగును గాక. ఎందుకంటే కృపలోనే స్వస్థతలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ స్వస్థత వరములు కూడా కృపావరమే. హల్లెలూయా. ఆ స్వస్థత ఎందుకు వచ్చిందంటే నాకు అట్లా వచ్చింది ఇట్లా వచ్చిందని చెప్పొద్దు ఈ సంవత్సరం.
దేవునికి ఇప్పుడు ఈ రోజు నుంచి మీ నోరు అంతా కృపా 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 అంటూ ఉండాలి. ఏమంటా ఉండాలి? కృపా 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 కృప. ఎవరైనా కృప అనేటోళ్ళు ఉంటే వాళ్ళు అనుకోవాలి, అరే వీళ్ళు నన్నే పిలుస్తారేమో అనుకోని. అంతగానం మీరు అనాలి. హల్లెలూయా. మీ నోటి మీద ఆ కృప వచ్చినప్పుడు మీరు దేవుని స్తుతిస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు మీ జీవితంలో అట్లాంటి అద్భుతాలు చేస్తాడు ఈ సంవత్సరం. రెడీగా ఉన్నారా లేదా? నమ్మండి, విశ్వసించండి. ఎందుకంటే నేను ప్రతిసారి థీమ్ చెప్పినప్పుడు నాకు అక్కడక్కడ కొంచెం డౌట్ ఉంటుండే, ఇది జరుగుతుందా అని. కానీ ఈ సంవత్సరం నాకు ఆ డౌట్లే లేవు. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు అన్ని ప్రూవ్ చేసిండు. నేను అడగకపోయినా కానీ ఎటు పోయినా కానీ కృపా 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 అంటాడు. నేను అడగకపోయినా కానీ దేవుడే అనిపిస్తా ఉండు కృపా 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 అని. హల్లెలూయా. ఇప్పుడు నుంచి మనం అనాలి. ఏమనాలి? కృపా 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 కృపా. ఎందుకంటే దేవుడు లేచినప్పటి నుంచి, దేవా నాకు ఈరోజు ఏమవుతుందో తెలియదు దేవా, నీ కృపతో దేవుడు సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటాడు మీకు. హల్లెలూయా. ఒకడు హై అయినంటే దేవుని కృపనే, ఒకరు లో అయినంటేనే దేవుని కృపనే. ఏదైనా దేవుని ఇష్ట ప్రకారం ఈ సంవత్సరం మీ జీవితాలు ఉంటాయి. హల్లెలూయా. దేవుడు ఎప్పుడైనా మనిషి ఆలోచిస్తాడు మన గురించి, కాబట్టి మనిషికే దేవుడు మన జీవితాలను స్థాపింపజేయాలనుకున్నాడు. కాబట్టి ఈ సంవత్సరం వెయిట్ చేయండి. ఎన్నో దీవెనలు, ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. పాత నిబంధనల ధర్మశాస్త్రం ఇయ్యలే, ఈసారి మనకి కొత్త నిబంధనల కృప వచ్చింది. ఆ కృప ఎండింగ్కి వచ్చేసింది. ఆయన రాకడలో ఉన్నాం మనము. కాబట్టి ఈ రాకడలో ఏం చేస్తున్నాం అంటే మొత్తం సంపూర్ణ కృప మొత్తం ఇచ్చేస్తుండు. కాబట్టి మనం ఆ చివరి తరంలో ఉన్నాము. మనం ఆయనని డైరెక్ట్గా ఎదుర్కోబోతున్నాము. ఈ కృపని మొత్తం వాడుకొని పరలోకానికి వెళ్దాం. హల్లెలూయా. హల్లెలూయా. రెడీగా ఉండండి. ఈ సంవత్సరం ఏ సంవత్సరం ఇది? చెప్పండి, ఏ సంవత్సరం ఇది? ఒకసారి గట్టి కృప అనండి. ఈ సంవత్సరం కృపా సంవత్సరం. హల్లెలూయా. 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 దేవునికే మహిమ చెల్లును గాక. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక. హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా మనం లేచి నిలబడి, మరి ఈ సంవత్సరము ఏ సంవత్సరము? కృపా సంవత్సరం కనుక మనందరము దేవుని కృపను పొందుకోబోతున్నాం కనుక ప్రతి ఒక్కరం కూడా మనం ప్రార్థన చేసుకుందాం. దేవా నీ కృప నాకు చాలు, నీ కృప నాకు ఇవ్వు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. పర్సనల్ ప్రేయర్ చేసుకుందాం. 1 నిమిషం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో గడపండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన కృప మనకిచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా ఇవ్వబోతున్నందుకు వందనాలు చెల్లిద్దాం. మన కుటుంబాలకు, మన వాళ్ళందరూ కూడా రక్షణ, కృప, సత్య సంపూర్ణుడు కనుక మనకు ఆయన ప్రేమ ద్వారా, ఆయన కృప ద్వారా మనకు మరి ఆ కృపను మనం పొందుకోబోతున్నాం కనుక ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు పర్సనల్గా ప్రార్థన చేసుకోండి. దేవా నీ కృప నాకు ఇవ్వు ప్రభా, నీ కృప నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ఆనాడు మరి పౌలు ద్వారా ఎట్లయితే దేవుడు మాట్లాడిండో, ఎన్నో శ్రమలున్నా, ఎన్నో శోధనలున్నా కూడా నా కృప నీకు చాలును అంటాడు ప్రభు. మరి మనకు కూడా ఈ సంవత్సరంలో ఆయన కృప ద్వారా మనం ఈ సంవత్సరం అంతా గడపబోతున్నాం కనుక ఆ మేలు పొందుకోబోతున్నాం, ఆశీర్వాదములు పొందుకోబోతున్నాం. ముఖ్యంగా ఆయన కృప ఉంటే సమస్తం మనకు దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు కనుక ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం.